హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ ఫిల్మ్ అప్డేట్స్ అండ్ ఓటీటీ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాము. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో కంటెంట్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి. మరెందుకు ఆలస్యం, ఏం అప్డేట్స్ ఉన్నాయో చూద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ అప్డేట్, ప్రభాస్ అండ్ హను రాఘోపుడి ఫిలిం ఇప్పుడు చిన్న మూవీ అని లేదు, పెద్ద మూవీ అని లేదు, అన్నిటికీ సీక్వెల్ పార్ట్ 2 వచ్చేసి కన్ఫర్మ్ అయితే చేస్తున్నారు. అది సీక్వెల్ కావచ్చు, ప్రీక్వెల్ అయితే కావచ్చు, కంపల్సరీగా పార్ట్ 2 కార్డ్ అయితే పడుతుందన్నమాట. ప్రభాస్ గారి నుంచి ఇప్పుడు వస్తున్న ఈ ఫిలింకి సంబంధించి కూడా పార్ట్ 2 అనేది ఉంటుందా? ఎస్ ఫ్రెండ్స్, సలార్ 2 అండ్ కల్కి 2 లాగా 2 పార్ట్స్గా మన ముందుకు తీసుకుని వస్తున్నట్టు డైరెక్టర్ హను రాఘోపుడి గారి నుంచి కన్ఫర్మ్ అయితే అయిపోయింది. ఈ పార్ట్ 2 అనేది సీక్వెల్గా అయితే ఉండట్లేదు, లాస్ట్లో ట్విస్ట్ ఇచ్చేసి వదిలేసి ఎప్పుడో తీయడం అలా అయితే ఉండదన్నమాట. సో ప్రీక్వెల్గా అయితే తీసుకొని వస్తున్నారు. అంటే ప్రభాస్ గారి లైఫ్లో ముందు జరిగిన కథ, సో ప్రతి ఒక్క డైరెక్టర్కి పట్టినట్టు ఇప్పుడు హను రాఘోపుడి గారికి కూడా ఈ పురుగైతే పట్టేసింది. పార్ట్ 2 గోల్ అనమాట. సీక్వెల్ కన్ఫర్మ్ చేయలేదు, ప్రీక్వెల్ కన్ఫర్మ్ చేశారు కాబట్టి ఇది గుడ్ అని చెప్పాలి. ఇప్పటికే ప్రభాస్ గారి నుంచి ఈ పార్ట్ 2s అనేవి ఎక్కువైతే అయిపోతాయని చెప్పవచ్చు. మన ముందుకు సలార్ వచ్చింది, సలార్ 2 ఇప్పటివరకు కూడా బిగినే కాలేదు. ఇంకా కల్కి 2898 అదేందో అసలుకి పక్కన పెట్టేసినట్టున్నారు, అలా అయితే బిహేవ్ చేస్తున్నారు. మరి ప్రభాస్ గారి పోర్షన్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? ఇప్పుడు ఇది కూడా పార్ట్ 2 తీసుకుని వస్తున్నారు, ప్రీక్వెల్గా అయితే ఉండబోతుంది. అంటే నెక్స్ట్ మనకి ది రాజా సాబ్, అది కూడా కొంప తీసి ఎండింగ్లో వచ్చేసి పార్ట్ 2 అని వేస్తారా? అది రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ వన్, NBK 111 అఖండ 2 అనేది ఇలా షూటింగ్ అయిపోయిందో లేదో, ఇప్పుడు NBK 111 డైరెక్టర్ గోపీచంద్ మల్లేని గారి నుంచి న్యూ ప్రాజెక్ట్ షూటింగ్లో జాయిన్ అయితే అయిపోతున్నారు. సో మరికొన్ని రోజుల్లో బాలకృష్ణ గారి పోర్షన్ షూటింగ్ అనేది మూవీ నుంచి స్టార్ట్ అయితే చేస్తున్నారు గైస్. మూవీ నుంచి రెగ్యులర్ షూటింగ్ అనేది బిగిన్ చేస్తున్నారు. సో ఇందులో వచ్చేసి ఫీమేల్ లీడ్లో వచ్చేసి నయనతార యాక్ట్ అయితే చేస్తున్నట్టు కన్ఫర్మ్ అయితే చేశారు. సో తన క్యారెక్టర్ లుక్ పోస్టర్ వచ్చేసి రివీల్ చేయడం అయితే జరిగింది. ఇంకా బాలకృష్ణ గారి క్యారెక్టర్ పోస్టర్ కూడా మనకి త్వరలోనే రివీల్ అయితే ఉంటుంది. లైక్ ఫ్రెండ్స్, ఇప్పుడు గోపీచంద్ మెల్నరి గారు ఇప్పుడు ఒక రెగ్యులర్ మూవీ కాకుండా మన ముందుకు సంథింగ్ హిస్టారికల్ వార్ డ్రామా ఫిల్మ్గా తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు వచ్చిన ఆ పోస్టర్ లుక్ కూడా మీరు చూడవచ్చు. ఇంకా మూవీ నుంచి ఫుల్ డీటెయిల్స్ కమింగ్ వెరీ సూన్ గైస్, వెయిట్ చేయండి. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి క్రీస్తు శకం BCలో ఉంటుందా లేకుంటే ADలో ఉంటుందా? సో అంతా ప్యాక్ అయితే వెళ్ళరనుకుంటా, ADలోనే తీసుకుని రావచ్చు. సో ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు స్టార్ట్ అయితే చేశారు. నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ దసరా ఫెస్టివల్కి కన్ఫర్మ్ అయితే చేయవచ్చు. నెక్స్ట్ దండోరా, ఈ ఫిలిం నుంచి టీజర్ కట్ అనేది రిలీజ్ చేశారు. సో టీజర్ అయితే బాగుంది గైస్, మీరు చూసారా టీజర్ వచ్చేసి? మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. ఈ ఫిలింలో వచ్చేసి శివాజీ గారు, బిందు మాదిరి, నవదీప్ ఇంకా రవికృష్ణ యాక్ట్ అయితే చేస్తున్నారనమాట. సో వీళ్ళ నలుగురు మీరు చూసుకున్నట్టయితే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అనమాట. సో బిగ్ బాస్లో చూసుంటారు కదా. సో స్పెషల్గా బిగ్ బాస్లో ఉన్న 4 యాక్టర్స్ వచ్చేసి ఈ దండోరా ఫిలింలో యాక్ట్ అయితే చేయడం జరిగింది. సో టీజర్ అయితే ప్రామిసింగ్ అయితే ఉంది. ఈ ఫిలిం థియేటర్స్లో వచ్చేసి క్రిస్మస్కి కన్ఫర్మ్ చేశారు. December 25th థియేటర్స్లో ఈ ఫిలిం రిలీజ్ ఉండబోతుంది. నెక్స్ట్ అప్డేట్, రవితేజ గారి నుంచి మరొక న్యూ ఫిలిం అనౌన్స్మెంట్ మరికొన్ని రోజులు అయితే వస్తుంది. డైరెక్టర్ శివ నిర్వహణ. అదే ఫ్రెండ్స్, మజిలీ అండ్ నిన్ను కోరి లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తీసిన డైరెక్టర్ లాస్ట్గా వచ్చేసి 2023లో ఖుషి ఫిలిం అనేది తీశారు. బట్ ఖుషి ఫిలిం అవుట్పుట్ అంత బెస్ట్గా తీసుకురాలేదన్నమాట. సో 2 years గ్యాప్ తీసుకొని ఇప్పుడు ఫైనల్గా రవితేజ గారితో న్యూ ఫిలిం స్టార్ట్ అయితే చేస్తున్నారు. మరి ఇందులో మనకి ఎలాంటి కథ, ఎలాంటి అవుట్పుట్ వస్తుందో చూడాలి. మరి ఫీమేల్ లీడ్లో వచ్చేసి సమంతని తీసుకోబోతున్నారంట. సో సమంతని ఫ్రెండ్స్ మీరు చూసుకున్నట్టయితే శివ నిర్వహణ బ్యాక్ టు బ్యాక్, సో మజిలీలో తీసుకున్నారు, తర్వాత వచ్చేసి ఖుషిలో తీసుకున్నారు, ఇప్పుడు రవితేజ గారితో తీస్తున్న ఈ ఫిలింలో కూడా సమంతనే తీసుకోబోతున్నారు. టోటల్గా బ్యాక్ టు బ్యాక్ 3 ఫిలిమ్స్లో శివ నిర్వహణ సమంతనే తీసుకుని వచ్చారు. సో లైక్ చూసుకున్నట్టయితే మజిలీతో బాగా కలిసి వచ్చినట్టుంది, అందుకే సమంతనే తీసుకుంటున్నట్టున్నారు. సో ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ వచ్చేసి అనౌన్స్మెంట్ ఇచ్చి స్టార్ట్ అయితే చేయాల్సి అయితే ఉంది. స్టార్ట్ చేసి మన ముందుకు కంప్లీట్ చేసి ఎప్పుడు తీసుకొని వస్తారు. నెక్స్ట్ కార్తీ అండ్ కృతి శెట్టి మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఫిలిం, డైరెక్టర్ నరన్ కుమారస్వామి. సో ఈ ఫిలింకి సంబంధించి తమిళ టైటిల్ మనది తెలుసు కదా. ఇప్పుడు తెలుగు టైటిల్ వచ్చేసి రివీల్ అయితే చేశారు. మూవీ తెలుగు టైటిల్ వచ్చేసి అన్నగారు వస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ తెలుగు టైటిల్ వచ్చేసి. సో టైటిల్ అనేది ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇంకా ఈ ఫిలిం వచ్చి థియేటర్స్లో రిలీజ్ కన్ఫర్మ్ కూడా చేసుకున్నారు. ఈ డిసెంబర్లో వచ్చేసి థియేటర్స్లో ఈ ఫిలిం రిలీజ్ చేస్తున్నారంట. మరి డిసెంబర్లో ఎప్పుడు కన్ఫర్మ్ డేట్ అనేది రివీల్ అయితే చేయలేదు. సో December 1st వీక్ అయితే కంపల్సరీగా ఉండదు. సో బిఫోర్ క్రిస్మస్ వచ్చేసి రిలీజ్
కన్ఫర్మ్ అయితే చేయవచ్చు. తెలుగు, తమిళ్ ఈ 2 లాంగ్వేజ్లో ఈ ఫిల్మ్ మన ముందుకు తీసుకొని వస్తున్నారనమాట. సో కార్తీ నుంచి ఈ ఇయర్లో రిలీజ్ అవబోతున్న ఫస్ట్ ఫిల్మ్ అనుకుంటా. ఇది కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్గా మన ముందుకు తీసుకొని వస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ఈ ఫిల్మ్కి సంబంధించి ఓటీటీ రైట్స్ బ్యాక్ చేసుకున్నారు. నెక్స్ట్ రణ్వీర్ సింగ్ నుంచి వస్తున్న ఫిలిం దురంధర్. ఈ ఫిలిం నుంచి ట్రైలర్ అనేది రిలీజ్ చేశారు. సో ట్రైలర్ అనేది మీరు చూసారా గైస్? సో చూస్తుంటే మీరు డెఫినెట్గా కొన్ని షార్ట్స్ అనేవి పక్కకి తల తిప్పుకొని మరీ చూసుంటారు. అంత బ్రూటల్గా వచ్చేసి ఆ ట్రైలర్ కట్ చేసి మన ముందుకు తీసుకొని వచ్చారు. మరి సెన్సార్ ఈ మూవీకి ఎలా ఒప్పుకుందో మరి. సో ఆ విధంగా వచ్చేసి మనకి లైక్ మనం చూసుంటాం కదా, సా ఫ్రాంచైజ్ కానీ, రాంగ్ టర్న్ కానీ, అలా వచ్చేసి క్రూయల్గా అయితే కొన్ని షార్ట్స్ అయితే ఈ ఫిలింలో ఉండబోతున్నట్టున్నాయి. పుచ్చకాయలాగా తలైతే పేలుతున్నాయి. అంత గోర్గా బ్లడ్ అయితే ఈ ఫిలింలో మనకి చూపించబోతున్నట్టు ఆ ట్రైలర్లో అర్థమైతే అవుతుంది. ఇంకోటి ఫ్రెండ్స్, ట్రైలర్ కట్ మీరు చూసుకున్నట్టయితే 4 minutes ప్లస్ వచ్చేసి మన ముందుకు తీసుకుని వచ్చారు. సో ఇండియన్ ఫిలిమ్స్లో ఫస్ట్ టైం అనుకుంటా 4 minutes ట్రైలర్ కట్ అనేది. దేనికి మించి డ్యూరేషన్ ట్రైలర్ కట్ అనేది ఉందా? సో మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. ఈ దురంధర్ ఫిలిం వచ్చేసి December 5th థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. సో ట్రైలర్ వచ్చేసి అదిరిపోయిందనమాట. ఫిలిం కూడా అదిరిపోయేలాగైతే ఉంది. పక్కా హిట్ అనిపిస్తుంది ఈ ఫిలిం వచ్చేసి. అండ్ ఫ్రెండ్స్ చెప్పడం మర్చిపోయా, ఈ ఫిలింకి వచ్చేసి సీక్వెల్ కూడా ఉందన్నమాట. ఈ దురంధర్ ఫస్ట్ పార్ట్ మాత్రమే, ఫ్యూచర్లో సెకండ్ పార్ట్ కూడా మన ముందుకు తీసుకుని వస్తున్నారు. సో ప్రెజెంట్ ఈ ఫిలింకి సంబంధించి ఓన్లీ హిందీ ఆడియో మాత్రమే మనకి థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ వన్, కళ్యాణి ప్రియదర్శన్ ఇప్పటికే తమిళ్లో ఫీమేల్ లీడ్లో కొన్ని మూవీస్ అనేవి యాక్ట్ అయితే చేస్తోంది. నౌ ఇప్పుడు మరొక న్యూ ఫిలిం వచ్చేసి దాని నుంచి కన్ఫర్మ్ అయితే అయింది. తనే మెయిన్ లీడ్గా ఫిలిం వచ్చేసి తీసుకుని వస్తున్నారు. ఇంకా సపోర్టింగ్ రోల్లో దేవదర్శిని, వినోద్ కిషన్ యాక్ట్ అయితే చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్కి సంబంధించి అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయితే అయింది. నెక్స్ట్ ఇయర్ ఈ ఫిలిం మన ముందుకు రావచ్చు. నెక్స్ట్ అప్డేట్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫ్రాంచైజ్లో ప్రీక్వెల్గా వచ్చిన సిరీస్ హౌస్ ఆఫ్ ద డ్రాగన్. సో ఇప్పటివరకు మనం 2 seasons వరకు చూస్తున్నాము. సో థర్డ్ సీజన్ మన ముందుకు రావాల్సి అయితే ఉంది కదా. మీకు రీసెంట్గా చెప్పాను నెక్స్ట్ ఇయర్ మన ముందుకు తీసుకుని వస్తున్నట్టు. సో దానికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ రివీల్ అయితే చేయడం జరిగింది. 2026 సమ్మర్లో థర్డ్ సీజన్ వచ్చేసి రిలీజ్ అవుతున్నట్టు కన్ఫర్మ్ అయితే చేశారు. సో థర్డ్ సీజన్ ఒకటే కాదు ఫ్రెండ్స్, 4th సీజన్కి సంబంధించి కూడా రిలీజ్ అనేది లాక్ అయితే చేసుకున్నారు. సో 4th సీజన్ వచ్చేసి 2028లో తీసుకుని వస్తున్నట్టు కన్ఫర్మ్ అయితే చేశారు. సో ఇప్పటివరకు సీజన్ 3కి సంబంధించి షూటింగ్ అనేది అయిపోతే ఉందన్నమాట. ఇంకా సీజన్ 4కి సంబంధించి షూటింగ్ బిగించేసి స్టార్ట్ కూడా చేస్తున్నారు. ఇంకా మనం చూసుకున్నట్టయితే 2026లో గేమ్ ఆఫ్ థ్రోన్స్ నుంచి 2 seasons వచ్చేసి మనం చూడబోతున్నాం. ఒకటి ఇదైతే సమ్మర్లో చూస్తున్నది. జాన్వర్లో వచ్చేసి మనకి ఒక సిరీస్ అనేది గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫ్రాంచైజ్లో ఒకటి వస్తుంది కదా, సంథింగ్ ఆ టైటిల్ గుర్తులేదు. పోస్టర్ అయితే డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అది వచ్చేసి జాన్వర్లో అయితే ఉంది. ఇది వచ్చేసి సమ్మర్లో చూడబోతున్నాం. నెక్స్ట్ అప్డేట్, తలపతి విజయ్ నుంచి వస్తున్న ఫిలిం జననాయగన్. సో రీసెంట్గా మనం వచ్చేసి ఫస్ట్ సింగిల్ అయితే చూసామన్నమాట. ఇంకా ట్రైలర్ కట్, టీజర్ కట్ అనేది ఎప్పుడు తీసుకొని వస్తారో చూడాలి మరి. సో టీజర్ అయితే కంపల్సరీగా ఉండదు, డైరెక్ట్గా ట్రైలర్ కట్టే వస్తుందన్నమాట. అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. ఈ ఫిలింకు సంబంధించి గ్రాండ్గా ఆడియో లాంచ్ ఈవెంట్ వచ్చేసి ప్లాన్ చేశారు. సో ఆడియో లాంచ్ ప్లస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఈవెంట్ వచ్చేసి మలేషియాలో జరగబోతుంది. సో స్టేడియం వచ్చేసి అక్కడ కన్ఫర్మ్ చేస్తున్నారు, బుకిట్ జలీల్ స్టేడియం. సో మలేషియాలో బుకిట్ జలీల్ స్టేడియంలో వచ్చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లస్ ఆడియో లాంచ్ ఈవెంట్ అనేది జరుగుతుందన్నమాట. డేట్ వచ్చేసి December 27th. సో ఈ డేట్కి మలేషియాలో ఆడియో లాంచ్ ఈవెంట్ వచ్చేసి గ్రాండ్గా ప్లాన్ చేశారు. నెక్స్ట్ వన్, రవితేజ అండ్ శ్రీలా యాక్ట్ చేసిన ఫిలిం మాస్ జాతర. ఈ ఫిలిం యాక్షన్ ఎంటర్టైనర్గా మన ముందుకు తీసుకొని వచ్చారు. లైక్ ఫ్రెండ్స్, ఈ ఫిలిం డిజిటల్ రిలీజ్. సో యాక్చువల్గా లాస్ట్ వీక్ 3 weeksకే అయిపోవాల్సింది. సో మీకు వీక్ లిస్ట్లో కూడా చెప్పాను కదా, 1 week డిలే అయితే అవుతున్నట్టు. సో మనకి ఇప్పుడు ఈ ఫిలింకి సంబంధించి ఓటీటీ కన్ఫామ్గా రిలీజ్ అయ్యే డేట్ వచ్చేసి November 28th. సో November 28th ఈ ఫిలిం మనకి చూడడానికి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అందుబాటులో అయితే ఉంటుంది. ఇన్ కేస్ 1 day ముందైనా November 27th అప్లోడ్ అయితే కావచ్చు. November 28th, November 27th ఈ డేట్స్లోనే మనకు వచ్చేసి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఈ మాస్ జాతర ఫిలిం చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. నెక్స్ట్ మరొక ఓటీటీ సిరీస్ 3 Roses సీజన్ 2. ఇది ఆహా ప్లాట్ఫామ్లో వస్తున్న సిరీస్ అనమాట. లైక్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు కూడా నేను సీజన్ 1 వచ్చేసి చూడలేదన్నమాట. ఇక్కడ మనకి ఈ 3 Roses సీజన్ 1 ఫిలింలో కూడా రిలీజ్ చేసి ఉండాలి ఆహా వారు. సో ఏదైతే నేను చూడలేదన్నమాట. మీరు చూసారా సీజన్ 1 అనేది, అది ఎలా ఉంటుంది అనేది కామెంట్ చేయండి గైస్. చూసిన వారు వచ్చేసి ఇప్పుడు సీజన్ 2 వచ్చేసి తీసుకుని వస్తున్నారు. ఈ సీజన్ 2కి సంబంధించి ట్రైలర్ అనేది రిలీజ్ చేశారు. సో ఈ ట్రైలర్ చూడంగానే అర్థమైతే అవుతుంది ఇది యూత్ ఫిలిం అని చెప్పేసి. మూవీలో వచ్చేసి రొమాన్స్ ఉండబోతుంది, కామెడీ ఉండబోతుంది, ఎరోటిక్ అయితే ఉండబోతుంది. సో ఫుల్ యూత్ ఎంటర్టైనర్ సిరీస్ అనమాట. ఇదైతే అర్థమైతే అవుతుంది. సో 3 actors ఇందులో యాక్ట్ అయితే చేస్తున్నారు.
ఇంకా మనకి సత్య కూడా ఫ్రెండ్స్ ఉన్నారు ఈ సిరీస్లో అనమాట. సో తన అవుట్ స్టాండింగ్ కామెడీ కూడా ఉండబోతున్నట్టుంది. సో ట్రైలర్ అయితే చాలా బాగుంది. నిజం చెప్పాలంటే ఈ సిరీస్ అనేది బెస్ట్గా అవుట్పుట్ వస్తున్నట్టు అర్థమైతే అవుతుంది ఈ ట్రైలర్ చూడంగానే. సో సిరీస్ వచ్చేసి December 12th ఆహా ప్లాట్ఫామ్లో ప్రీమియర్ అయితే చేస్తున్నారు. నవంబర్ అనేది ట్రిపుల్ అని అంటారు, నో నట్ నవంబర్ అంటారు. నో నట్ నవంబర్ అంటే అది నవంబర్లో నట్స్ తినకూడదు. నట్స్ తింటే వింటర్లో మనం కొంచెం డైజెస్ట్ అవ్వదు అందుకని. అవునా, ఓకే. నేను నట్స్ అనుకున్నాను. ఓకే, సారీ. ఇది కొంచెం డిలీట్ చేస్తారా? నెక్స్ట్ వేకప్ డెత్ మ్యాన్ ఏ నైఫ్స్ అవుట్ మిస్టరీ. ఇది న్యూ నెట్ఫ్లిక్స్ నుంచి వస్తున్న ఒరిజినల్ ఫిలిం అనమాట. మూవీ వచ్చేసి అడ్వెంచర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ డార్క్ డ్రామాగా ఉంటుంది. సో అయితే ఈ ఫిలిం వచ్చేసి ఫస్ట్ కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్లో November 26th రిలీజ్ చేస్తున్నారు. ఇంకా డిజిటల్ రిలీజ్ వచ్చేసి December 12th నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ అంటే హిందీ ఆడియోస్. దీనికి 2022లో ప్రీక్వెల్ ఫిలిం అయితే వచ్చింది, గ్లాస్ ఆనియన్ ఏ నైఫ్స్ అవుట్ మిస్టరీ అని చెప్పేసి. దానికి ఇది సీక్వెల్ అనమాట. సో ఈ సీక్వెల్ December 12th నుంచి నెట్ఫ్లిక్స్లో చూడడానికి అందుబాటులో అయితే ఉండబోతుంది. మీరు కానీ ఆ ప్రీక్వెల్ని కానీ చూడకపోతే నెట్ఫ్లిక్స్లోనే ఉంది, వాచ్ చేయవచ్చు. నెక్స్ట్ దర్శన్ ఫిలిం ది డెవిల్. ఈ ఫిలిం వచ్చేసి వన్ డే ప్రీపాన్ అయితే చేశారు. యాక్చువల్గా December 12th అయితే December 11th ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్ కెనడా నుంచి 3 బిగ్ యాక్టర్స్ యాక్ట్ చేస్తున్న ఫిలిం 45 ది మూవీ. శివరాజ్ కుమార్ గారు, ఉపేంద్ర గారు, ఇంకా రాజ్బీ శెట్టి ఇందులో యాక్ట్ అయితే చేశారు. రీసెంట్గా ప్రమోషన్ అప్డేట్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు కదా. ఇప్పుడు మూవీ నుంచి ట్రయల్ వచ్చేసి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు December 15th. లైక్ మూవీ థియేటర్స్లో వచ్చే 10 days ముందు వచ్చేసి ట్రైలర్ అనేది రిలీజ్ చేస్తున్నారు. ఇంకా December 25th మనకి థియేటర్స్లో మూవీ అనేది రిలీజ్ ఉండబోతుంది. నెక్స్ట్ అప్డేట్ వారణాసి. ఎస్ఎస్ రాజమౌళి గారి డైరెక్షన్ వస్తున్న ఈ ఫిల్మ్కి సంబంధించి ఫ్రెండ్స్ ఇక్కడ MM కీరవాణి గారు ఈ ఫిల్మ్లో వచ్చేసి టోటల్ 6 సాంగ్స్ వచ్చేసి ప్లాన్ చేశారంట. సో వారణాసి ఫిలింలో మనకి టోటల్గా 6 సాంగ్స్ వరకే ఉండబోతున్నాయి గైస్. ఇప్పుడు గ్లోబ్ ట్రోటర్ థీమ్ మ్యూజిక్ అయితే ఉంది కదా, దాంతో కలిపి టోటల్గా ఈ ఫిలింలో వచ్చేసి 6 సాంగ్స్ అయితే ఉండబోతున్నాయి. MM కీరవాణి గారి మ్యూజిక్ అనేది ఎలా ఉంటుందో మనకి తెలుసు. రాజమౌళి గారి మూవీస్ అంటేనే MM కీరవాణి గారి మ్యూజిక్ వచ్చేసి అదిరిపోతుంది అనమాట. మరి ఈ వారణాసి ఫిలిం వచ్చేసి ఎలా ఉంటుందో ఆల్రెడీ మనం వచ్చేసి గ్లోబ్ ట్రోటర్ థీమ్ సాంగ్ అనేది వినేసాం. ఈ థీమ్ సాంగ్ అంటే మీరు కొత్తది ఏమైనా వచ్చింది అనుకుంటారేమో, అదే సంచారి సాంగ్ అయితే వచ్చింది కదా, అదే ఫ్రెండ్స్. మూవీలో వచ్చేసి ఆ సాంగ్ కూడా ఉండబోతుంది. ఇది మూవీలో మనకి ఇప్పుడు రిలీజ్ అయి ఉన్న ఫస్ట్ సింగిల్ అనమాట. ఇంకా టోటల్ 5 సాంగ్స్ ఫీచర్లు అయితే రిలీజ్ ఉంటాయి. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.